జంతు పక్షాదులందరిలోనూ మాట్లాడడం అనేది ఒక మనిషికే సాధ్యమైంది. ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరచుకుంటున్నాము, అసలు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది అనే దాని గురించి ప్రముఖ పాత్ర వహించబడుతుంది. ఎవరితో నేను మాట్లాడేటప్పుడు మనం ఆ వ్యక్తితో అప్పుడు ఆ భాష ఆ విధంగా మాట్లాడవచ్చా అనేది ముందు తెలుసుకొని మాట్లాడి, మనసెరిగి సందర్భానుకూలంగా మాట్లాడి మన పనులు కానీ ఏమన్నా చేయించుకోగలం. మాట్లాడే సందర్భంలో అతను సరైన స్థితిలో లేనప్పుడు మనం మాట్లాడితే ఏ పని కాదు, వారు పని కూడా చేయలేరు. కనుక ఒక మనిషితో మాట్లాడడం మన సందర్భం అనేది చాలా ముఖ్యం. అతడు గతమందు ఒక మంచి వార్త వినో, అతనికి పరీక్షల ఉత్తీర్ణత శాతము, వ్యాపార ఆదాయము ఏదో వచ్చి సంతోషంలో డోలలు ఆడినప్పుడు అప్పుడు మనం చెప్పిన పని కానీ మాట కానీ సజీవంగా వింటాడు. ఎందుకంటే ఆ టైంలో అతను సంతోషంగా ఉన్నాడు కాబట్టి. అటువంటి సందర్భాల్లో మనిషి సరిగా ఉంటాడు. అతను బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం ఆ పని కాదు. అందుకొరకు ఫస్ట్ వాళ్ళ యొక్క బాధను రిమూవ్ చేసి తగ్గించి తదనుకూలంగా మనం మాట్లాడినప్పుడు పనులు కానీ ఏవైనా కానీ ఏ మనిషి అయినా సానుకూలంగా ఉంటాడు. ఇది పాటించినట్టయితే మనం విజయం సాధించడంలో సఫలీకృతం. మనిషి యొక్క మనసుని బట్టి, ఆ సందర్భంలో ఉండే ఆ స్థితిని బట్టి చూసి మాట్లాడాలి.